సిద్ధనా ఇప్పుడు నయా ట్రెండ్ అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీలో లేదన్నా. యా సోషల్ మీడియాలో అదే చూస్తున్నాను నేను. కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియాకి సంబంధించిన అకౌంట్స్ కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అన్నమాట. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అని కొత్త పార్టీ వచ్చింది అని, జెన్జీస్ అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనేసి సోషల్ మీడియాలో ఇవన్నీ ట్రెండ్ అవుతున్నాయి. అండ్ జెన్జీ అనగానే మనందరికీ సో ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు, ఏదైతే ఈ జెన్జీ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు సో రాత్రి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వీళ్ళకి వచ్చేసారనుకోవచ్చు. సో ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ బీజేపీకి సంబంధించిన అండ్ కాంగ్రెస్కి సంబంధించిన అకౌంట్స్లో కూడా లేనన్ని ఫాలోవర్స్ రాత్రి అంటే జస్ట్ 3-4 డేస్ బ్యాకే స్టార్ట్ అయిన ఈ పేజెస్లో ఇలాంటివన్నీ వచ్చేసాయి అన్నమాట ఫాలోవర్స్. సో ఈ ఫాలోవర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ కాక్రోచ్ జనతా పార్టీ గురించి అడిగినావు కదా రాకేష్, సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అయితే కాక్రోచ్ జనతా పార్టీ అన్నది ఎలాంటి పార్టీ కాదు, ఇది జస్ట్ నార్మల్గా క్రిటిసైజ్ చేయడానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్న ఒక ట్విట్టర్ అకౌంట్ పేజ్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే మన సిజేఐ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన నిరుద్యోగుల్ని మాట్లాడుతూ వాళ్ళను ఉల్లేఖిస్తూ సో కాక్రోచెస్ లాగా అంటే బొద్దింకల్లాగా నిరుద్యోగులు ఇలా తయారవుతున్నారు, సో వీళ్ళకు పని బాట లేదు అన్నట్టు ఆయన ఒక మాట మాట్లాడడం జరిగిందనమాట. దానికి చాలామంది హర్ట్ అయినారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ అండ్ నిరుద్యోగులు ఉద్యోగులు కూడా చాలామంది హర్ట్ అయినారు అనమాట. అరే ఒక సిజిఐ ఉండి ఇలాంటివన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు అనేసి అంటే ఈయన మాట్లాడిన దానికైతే చాలామంది ఆలోచనలు పడ్డారనమాట. సో అందులో డిపార్ట్మెంట్ పెద్దలు ఇలా చాలామంది ఉన్నారు. సో అందులో భాగంగా అభిజిత్ దీప్కే అనుకుంటా అతని పేరు, అభిజిత్ దీప్కే అనేసి ఒక ఆయన యూఎస్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అనేసి ఒక లోగో తయారు చేయించి అండ్ దానికి ఒక కాక్రోచ్ అంటే బొద్దింకకు సంబంధించిన ఫోటోలను పెట్టి బొద్దింక మాట్లాడుతున్నట్టు, ఇలాంటి మైక్ ఉంది కదా ఈ మైక్ ముందర మాట్లాడుతున్నట్టు ఆయన ఒక ఫొటోస్ ఏఐలో కొన్ని జనరేట్ చేసి సోషల్ మీడియాలో వదలడం జరిగిందనమాట. అక్కడితో వీటికి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. అండ్ మనల్ని అంటే నిరుద్యోగులు ప్రశ్నించడానికి ఒక పేజ్ వచ్చింది, ఒక పార్టీ లాంటిది వచ్చింది అనేసి చాలామంది గుడ్డిగా దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు అనమాట. అందులో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు అండ్ ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఓటు వేసి ప్రభుత్వాన్ని వేసాం కాబట్టి మనకు ఆ హక్కు ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎవరైతే ఈ సిస్టంలో దూరి నిరుద్యోగుల గురించి అయినా లేకపోతే ఇంకెవరి గురించి అయినా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రశ్నించే అవసరం మన ఈ జెన్జీ జనరేషన్ కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళ కావచ్చు ప్రతి ఒక్కరికి ఉంది, ఈ హక్కు అయితే ప్రతి ఒక్కరికి ఉంది అనేసి మనం అనుకుంటాం కదా. అందులో భాగంగానే ప్రశ్నించడానికి ఒక పేజ్ వచ్చింది. ఆ పేజ్నే చాలామంది ఇదొక పార్టీ అనేసి అనుకుంటున్నారు. అండ్ ఈ అభిజిత్ దీప్కే అనేసి ఆయన ఇప్పటికిప్పుడు ఈ పేజ్ని సృష్టించి లేకపోతే ఆయన ఇప్పుడే పుట్టుకొచ్చిన ఒక నాయకుడు కాదు. ఈ అభిజిత్ దీప్కే అనే ఆయన ఎప్పుడు అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో 5-6 ఏళ్ల క్రితం నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారంట. వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ని ఈయన ఆపరేట్ చేశాడనమాట. అండ్ ఇండియా నుంచి అతను యూఎస్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని కలిసి సో నేను ఎక్కడ ఉన్నా కూడా అంటే నేను యూఎస్లో ఉంటున్నా అక్కడ చదువుకుంటున్నా కూడా నేను ఆమ్ ఆద్మీ పార్టీకి పని చేస్తూనే ఉంటాను అనేసి ఈయన ట్విట్టర్ వేదికగా మాట్లాడడం జరిగింది, ఆయన పోస్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ అంతటితో ఆగకుండా సిఏఏ ఎన్ఆర్సీ ఏవైతే అల్లర్లు జరిగాయో ఆ అల్లర్లకు సపోర్ట్ చేస్తూ ఈయన కొన్ని ట్వీట్స్ కూడా చేయడం జరిగింది అనమాట. సో అంటే మామూలుగా మన ఢిల్లీలో ఏం జరిగిందో సిఏ ఎన్ఆర్సీ అల్లర్లు ఇవన్నీ మనకు తెలిసిందే. పక్కనున్న ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధిస్టులు, సిక్కులు ఎవరైనా ఈ దేశానికి వచ్చేయచ్చు అని ఒక చట్టం వచ్చింది, అదే సిఏఏ ఎన్ఆర్సీ అనమాట. సో అలాంటి చట్టాలని కూడా ఈయన వ్యతిరేకించిండు. అండ్ రైతు ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేస్తూ ఈయన కొన్ని పోస్టులు చేయడం జరిగిందన్నమాట. అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈ రైతు ఉద్యమం కావచ్చు లేకపోతే సిఏఎన్ఆర్సీకి సంబంధించిన అల్లర్లు కావచ్చు, ఇవి స్టార్ట్ చేసింది కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పొలిటీషియన్స్. సో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు సిస్టమ్ని అంటే ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. సో క్వశ్చన్ చేయడాన్ని నేను తప్పు పట్టట్లేదు, కాకపోతే కేవలం ఇది క్వశ్చన్స్ చేయడానికి మాత్రమే పుట్టుకొచ్చిన ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే ట్విట్టర్ పేజీలు మాత్రం సంబంధించిన ఫాలోవర్స్ కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు అనేసి మనం అనుకుంటున్నాం కదా. ఆ ఫాలోవర్స్ లిస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇది ఆ ఫాలోవర్స్కి సంబంధించిన లిస్ట్ అన్నమాట. ఇందులో 49% ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పాకిస్తాన్కి సంబంధించిన ఫాలోవర్స్. ధ్రువరాటికి సంబంధించిన ఫాలోవర్స్ చూసుకున్నా కూడా అందులో సగానికి సగం పాకిస్తాన్కి సంబంధించిన ఫాలోవర్స్ ఉంటారంట. ఎందుకంటే ఇక్కడ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు అంటే యథావిధిగా ఏదైతే ఈ ఇంటాలరెన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ సో ఎవరైతే బీజేపీని ఇష్టపడిన వాళ్ళు ఉంటారో, హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, భారతదేశాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాగో ఫాలో చేస్తారనమాట. సో అందుకోసం ధ్రువరాటికి లేకపోతే ఈ యాంటీ నేషనల్స్ అనేసి ఎవరైతే పిలుచుకుంటారో సో వాళ్ళకి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారనమాట. సో అందులో పాకిస్తాన్ నుంచి 49%, యుఎస్ నుంచి
14%, బంగ్లాదేశ్ నుంచి 14%, ఇండియాలో కేవలం 9% మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు 11 మిలియన్ల మంది 15 మిలియన్ల మంది వీళ్ళకు అలా ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చేసారు అంటే అంతమంది అసలు కాక్రోచ్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? అండ్ కాక్రోచ్ పార్టీ అన్న పేరు ఏమైనా పేటెంట్ అయిందా? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా నుంచి 3% 2% ఇలా ఉంది. యూకే నుంచి 3% ఉన్నారనమాట. అంటే జస్ట్ ఒక సెటరికల్గా యూజ్ చేయడానికి తయారు చేసిన ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అనేసి మనం అనుకోవచ్చు. సో ఇలాంటివన్నీ చాలా వస్తూనే ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఈ సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ మాట్లాడితే అవ్వదు. సిస్టంలోకి దిగి కడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడో బయట దేశంలో కూర్చున్నాం కదా, సో మాట్లాడేస్తాము, ఇక్కడ సిస్టమ్ని కడిగేస్తాము అంటే అవ్వదు. ధ్రువరాటి చేస్తుంది అదే. అండ్ యూఎస్ నుంచి కూడా కొంతమంది ఎవరైతే ధ్రువరాటిగా చేలే అనేసి కొంతమందిని పిలుచుకుంటూ ఉంటారో, సో వాళ్ళు కానివ్వండి, లేకపోతే వీళ్ళకి సంబంధించిన హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ వీళ్ళు ఎవరినైతే కొలాబరేషన్లో ఈ వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ అటాచ్ చేసుకుంటున్నారో, సో వీళ్ళందరినీ చూసుకున్నా కూడా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే బీజేపీని టార్గెట్ చేయాలంటే ఇద్దరు సోషల్ మీడియాలో కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాళ్ళందరూ ఒకే ప్లాట్ఫామ్కి సంబంధించిన వాళ్ళు కేవలం బీజేపీని ఎత్తి చూపెట్టడానికి అండ్ సిజేఐ గారు ఏదైతే మాట్లాడినరో, సో ఆయనని ప్రశ్నించడానికి తీసుకొచ్చిన ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అనేసి అనుకోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, లేకపోతే మన దగ్గర ఉన్న బీఆర్ఎస్, టీఆర్ఎస్, లేకపోతే జనసేన, టీడీపీ ఇలాంటి పార్టీలు ఇవి కావన్నమాట. సో దీనివల్ల అయ్యేది ఏం ఉండదు. అండ్ వీళ్ళందరి వెనకాల ఉన్న ఇంకొక థాట్ ఏంటంటే, నేపాల్లో ఎలా అయితే ఈ జెన్జీ ఉద్యమం మొదలైందో, సో అక్కడి తఖ్తా పలట్ అనేసి ఏదైతే వాళ్ళు ఉద్యమాన్ని తీసుకొచ్చారో, అంటే అక్కడి రాజకీయాల్ని మార్చే దిశగా ఏదైతే తీసుకెళ్ళి రాజకీయాల్ని కూడా మార్చేశారు. సో అలాంటిది భారతదేశంలో రావాలి, జెన్జీ యూత్ రోడ్డు మీదకి వచ్చేసి ఫైట్ చేయాలి అండ్ ఈ ప్రభుత్వాన్ని దించేయాలి అనేసి. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని దించడము గత దశకం నుంచి వీళ్ళ వల్ల అవ్వట్లేదు అండ్ అవ్వదు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా రన్ అవుతుంది. ఇంత బాగా రన్ అవుతున్న ఈ ప్రభుత్వాన్ని దించేయాలి అంటే కంపల్సరిగా జెన్జీస్ అన్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి, అమెరికాలో ఎలా అయితే అల్లర్లు చేశారో, నేపాల్లో ఎలా అయితే అల్లర్లు చేశారో, బంగ్లాదేశ్లో కూడా నిన్న మొన్న అంటే గత సంవత్సరాల్లో మనము చూసే ఉంటాము. సో అక్కడి షేక్ హసీనాని గద్దె దించింది కూడా ఈ జెన్జీ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళే అనుకోవచ్చు. భారతదేశంలో కూడా జరగాలి అనేసి చాలా దేశాల వాళ్ళు అనుకున్నారు. అలాంటి దేశాల వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది మాత్రం ఇక్కడ జరగలేదు. ఎందుకంటే ఇక్కడి యంగ్స్టర్స్ బీజేపీతోనే ఉన్నారు అనేసి తేట తెల్లమైపోయింది. బట్ వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క పావుని ఇలా యూజ్ చేసుకుంటున్నారు అనమాట, ఒక్కొక్క స్టెప్ని ఇలా వేస్తున్నారు అనేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు జెన్జీల్ని వీళ్ళని పించి చేసి మీరంతా రోడ్డు మీదకి రావాలి, వీళ్ళకి సంబంధించిన పోస్టర్లను చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే జెన్జీస్ రోడ్డు మీదకి వచ్చేసి ప్రశ్నించాలి, ఏదో చేసేయాలి, భారతదేశంలో ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, అతలాకుతలం చేసేయాలి అనేసి ఇలాంటివన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. సో వీళ్ళు నిజంగా కాక్రోచెస్. నిరుద్యోగుల గురించి సీజే గారు మాట్లాడినారు కదా, అది 100% తప్పు. నిరుద్యోగుల గురించి అయినా, ఉద్యోగుల గురించి అయినా, ఎవరినైనా బొద్దింకలతో సరి సమానులు అనేసి ఇలాంటి ట్వీట్స్, ఇలాంటి మాటలు మాట్లాడితే అది తప్పు. కాకపోతే దేశాన్ని అతలకుతలం చేయడము, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాము, లేకపోతే ఈ దేశంలో పరిస్థితుల్ని తారుమారు చేస్తాము, ఇక్కడి గద్దెను దించేస్తాము అనేసి ఇలాంటి మాటలు ఎవరితో మాట్లాడతారో వీళ్ళు నిజమైన బొద్దింకలు, వీళ్ళు నిజమైన కాక్రోచ్లు అన్నమాట. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు అండ్ వీళ్ళ ఉద్దేశాలు ఏంటో అన్నది ఈ వీడియో ద్వారా నీకు స్పష్టమైంది అనుకుంటా.